శుభోదయం స్వాములందరికీ. నా పేరు వచ్చి మనోజ్. ఇన్స్టాగ్రామ్లో ఎంపీ ఫోటోగ్రఫీ మనోజ్ అని ఉంటుంది స్వామి. యూట్యూబ్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామి. షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి. ఇక్కడ డైలీ మేము ఎలా వెళ్తున్నామో ఇవన్నీ అనేటివి నేను అప్డేట్ చేస్తాను స్వామి. స్వామి శరణం. ఈరోజు వచ్చి ధరంపూరి టు పగలపట్టి వెళ్తున్నాం స్వామి. మార్నింగ్ హాల్ట్ వచ్చేసి తుప్పూర్ ఘాట్ స్వామి. ఇడికని 15 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే టైం వచ్చేసి 7 అవుతుంది స్వామి. వర్షం అనేది పడుతుంది, అయినా కానీ మన అడక అనేది ఆపుతలేం స్వామి. అలానే సాగిస్తున్నాం అయ్యప్పని ధ్యానిస్తూ. స్వామి శరణం అయ్యప్ప. ఇక్కడ చూడొచ్చు స్వామి, వీరభద్ర స్వామి. ఇల్లు చాలా అయితే వర్షాలు అయితే చాలా పడుతున్నాయి స్వామి. మీరు చూడవచ్చు వాటర్ రోడ్డు మీద కూడా వర్షాలు పడుతున్నాయి. అయినా మా స్వాములు అడక అనేది ఆపుతలేదు స్వామి. రెయిన్ కోట్ చేసుకొని మరి నడుస్తున్నారు. స్వామి ఇక్కడ చూడవచ్చు స్వామి. సేలం అనేది మనకి 69 కిలోమీటర్స్ ఉంది స్వామి. రేపు మార్నింగ్ హాఫ్ డే ఉంటుంది స్వామి. డైరెక్ట్ సేలం వెళ్ళిపోతాం. ఈరోజు వచ్చి మా గమ్యం వచ్చేసి 30 కిలోమీటర్స్ స్వామి. ఇది వచ్చేసి మేము 2019లో ఇక్కడనే ఆల్ట్ అనేది చేసాం స్వామి, డే ఆల్ట్. ఈరోజు కొంచెం ముందు మేము నిన్న కొంచెం ఎక్కువ నడవడం వల్ల ఈరోజు జల్దీ వచ్చేసాం స్వామి ఇక్కడికి. శరణమయ్యప్ప స్వామి. ఈరోజు మన ఆదిలాబాద్ రాజన్న ఉన్నాడు. ఆయన అనుభవం ఏంటిదో తెలుసుకుందాం. అసలు పాదయాత్ర అనేది ఎట్లా తెలుసో, ఆయనకి ఎలా ఆ ఆలోచన అనేది ఎలా వచ్చిందో ఒకసారి అడుగుదాం. స్వామి చెప్పండి స్వామి, మీకు పాదయాత్ర రావాలని ఎలా అనిపించింది, అసలు ఎలా తెలుసు మీకు? స్వామి, నేను బోయిన్పల్లిలో 3 ఇయర్స్ ఒక సన్నిధానంలో ఉన్నా. శ్రీను గురుస్వామి సన్నిధానంలో. అలా చింటూ గురుస్వామి ఉన్నాడు. ఆ చింటూ గురుస్వామి నేను ఇట్లనే వస్తుంటే స్వామి వికలాంగ్ స్వామి మెడికల్ షాపు బోయిన్పల్లి చౌరస్తా సుదర్శనం మెడికల్ షాప్ ఓనరు. ఆ స్వామి పోయి వచ్చినాక అరే ఈ వికలాంగ్ స్వామి ఎట్లా పోయి వచ్చిండు అని నాకు డౌట్ వచ్చింది. వచ్చిన స్వామి నేను కూడా నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా స్వామి, నువ్వు నాకు చెప్పు అని చింటూ స్వామిని అడిగినందుకు ఆ స్వామి ఏం చేసిండు, దసరా ఒక 2-3 రోజులు ముందు ఉన్నాగా నాకు ఆ స్వామి ఫోన్ చేసిండు. అన్న స్వామి శబరిమల పాదయాత్ర పోతంటి కదా, నేను చింటూ స్వామిని చేస్తున్నా, వెంకటన్న స్వామి నేను కలుమన్నాడు. దసరా వెళ్ళడానికి వచ్చి కలువా అని అనగానే మా ఇంట్లో మా మిస్సెస్కు మాకు చెప్పడానికి భయపడ్డా. పాదయాత్ర పోవాలి ఎట్లా అంటే, అరే చెప్పినాక నీ ఇష్టం కానీ నీ ఓపిక ఉన్నదా, నడుస్తావా అంత దూరం, ఎట్లా పోతావు అని కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. అని నేను ఎప్పుడు చెప్పినా ఒక 3-4 డేస్ పోతాను అనగా 3 డేస్ ముందు బిఫోర్ చెప్పగానే అన్నీ ఆమె నాకు ఇట్లా నాగరాజన్న గురుస్వామి కలిశారు. కలిసినాక వెంకటన్న నాగరాజన్న గురుస్వామి ఉండి క్యాండిల్స్ బాటా షోరూంలో లైట్ వెయిట్ కొనుక్కోవాలి, బ్యాగు, రెయిన్ కోటు అన్నీ చెప్పాడు. స్పోర్ట్స్ అది డ్రైయర్స్ కూడా చెప్పాడు, నెక్కర్ షార్ట్స్ చెప్పినాక సరే అన్నీ ఆలోచించి మా వాళ్ళు కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యారు. అయినాక కూడా సరే అని వెంకటన్న స్వామి వీళ్ళు తీసుకొచ్చారు. ఏం లేదు అమ్మ స్వామి మేము చూసుకుంటాము అది. నాది ఏంటంటే హ్యాపీ ఏంటంటే పెద్ద వెంకటన్న స్వామి నన్ను అంత దూరం పంపించినాక కూడా 3 సార్లు వచ్చాడు. మధ్యలో 3 సార్లు కలిసినాక ఇంకా అయిపోతుంది. లాస్ట్ 2 డేస్ ఉండగా వచ్చి కలిశాడు. స్వామి నీ గురించి వెంకటన్న స్వామి వచ్చాడు. నా గురించి ఎందుకు వచ్చిండు, నేను మంచిగా నడిచినా కదా అనిపించినాక ఆ స్వామి అన్న స్వామి ఎట్లా వెళ్తావు ఏమో, నువ్వు ట్రైన్ బుకింగ్ చేసినావు అంటే చేయలేదా, ఏం లేదు మన కాళ్ళు వచ్చేసాయి నేను తీసుకొని. కానీ డ్రైవర్ రాజు స్వామి ఉండే, వెంకటన్న స్వామి, చిన్న వెంకటన్న స్వామి వీళ్ళు నన్ను మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చారు స్వామి. పంపించారు, మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చారు. అది హ్యాపీగా నేను అయ్యప్ప స్వామిని చాలా కోరుకున్నా. చాలా ఇది కూడా అయ్యప్ప మాలు వేసుకున్నందుకు ఈ పాదయాత్ర ఒక్కసారి చేసి చూడాలి. పుల్లిమేడ కూడా పోల్చి చూడాలి. పుల్లిమేడ నువ్వు 18 ఇయర్స్ అయ్యి నేను వద్దా అంటే లేను, భక్తి అని పుల్లిమేడ కంపల్సరీ, పాదయాత్ర ఒక్కసారైనా కంపల్సరీ. ఆ భక్తి అనేది తెలుస్తుంది, మంచి చెడు మన కష్టమేంది, మనకు అమ్మ నాయన యాదకి రాకుండా ఇలా యాదకి వస్తుంది. నాకైతే గ్యారంటీ నమ్మకం ఉంది స్వామి. మీకు మన ధరంపూర్ నుంచి తుప్పూర్ ఘాట్ వెళ్తున్నాం స్వామి. దాని మధ్యలో అట్లాంటి వీరభద్ర విగ్రహాలు చాలా కనిపిస్తున్నాయి స్వామి. ఊరి ప్రతి ఒక్క ఊరి దగ్గర అనేది ఉంటుంది స్వామి. మా వాక్ 7 o'clock అయితే స్టార్ట్ అయింది స్వామి. ఇప్పుడు టైం వచ్చి
స్వామి మా వాక్ అయితే 7 o'clock స్టార్ట్ అయింది స్వామి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది స్వామి. ఇప్పటివరకు అయితే 5 kilometers నడిచాము. ఇంకా మా గమ్యం వచ్చేసి ఇంకా 10 kilometers ఉంది స్వామి. అక్కడనే బీచ్ అనేది ఉంటుంది, తుప్పూర్ ఘాట్ స్వామి మేము వెళ్ళేది స్వామి. ఇక్కడ అయితే మీరు చూడవచ్చు స్వామి, వర్షం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది స్వామి. లైట్గా వర్షం అనేది పడుతుంది. మేము ఊర్లో నుంచి హైవే పైకి వెళ్తున్నాం స్వామి. ఇప్పుడు మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది స్వామి. స్వామి శరణం. చూసినట్టయితే ఇక్కడ హైవే మీకు రోడ్ కనిపిస్తుంది కదా స్వామి. మేము ఇంతకుముందు వచ్చేసి మేము ఊర్లోనే వచ్చాము స్వామి. ఇంతకుముందు మేము ఊర్లో నుంచి వచ్చాము స్వామి. ధరంపూరి నుంచి తుప్పూర్ ఘాట్ సైడ్ వెళ్తున్నాం స్వామి. ఊర్లో నుంచి వెళ్ళడం వల్ల ఒక 5 kilometers తేడా అనేది వస్తుంది స్వామి. ఇక్కడికి హైవే మీకు వస్తేనేమో 5 kilometers ఎక్కువ అవుతుంది స్వామి. ఇట్లా ఊర్లోకి వస్తేనేమో ఒక 5 kilometers తక్కువ అవుతుంది స్వామి. కొంతమంది స్వాములు అట్లకైనా వస్తున్నారు స్వామి, వాళ్ళకి తెలియక. స్వామి ఇక్కడికి సేలం వచ్చేసి 56 kilometers ఉంది స్వామి. మనం ఒక 5 days 10 days కింద చూసుకున్నట్టయితే మనకు సేలం వచ్చి 390 ఏమో చేంజ్ ఉండేది స్వామి. ఇప్పుడు వచ్చి 56 kilometers. రేపు లేకపోతే ఎల్లుండి మేము సేలంలో ఉంటాం స్వామి. మదురై కూడా వెళ్ళొచ్చు స్వామి. మేము ఒక వెహికల్ మాట్లాడుకొని మదురై సైడ్ కూడా వెళ్తాం స్వామి. ఇక్కడ ఊటీ బోర్డు కూడా కనిపిస్తుంది స్వామి. ఊటీ రోడ్ కూడా టచ్ అవుతుంది స్వామి శరణం. స్వామి బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తున్నాము, ఊర్లో నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మా వాల్డ్ ఇక్కడ నుంచి 3 kilometers ఉంది స్వామి, తుప్పూర్ ఘాట్. స్వామి ఇంకా 2 kilometersలో టోల్ గేట్ అనేది ఉంది స్వామి. టోల్ గేట్ ముందే మాది ఈరోజు భిక్ష అనేది ఉంటుంది స్వామి. ఇక్కడ నుంచి టోల్ గేట్ 2 kilometers ఉంది. ఇది వచ్చేసి 9th టోల్ గేట్ స్వామి. మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చాము కదా, 9th టోల్ గేట్ స్వామి. దాదాపు ఇప్పుడు అయితే మేము 800 kilometers నడుచుకుంటూ వచ్చాము స్వామి. రేపు లేకపోతే ఇది కొంచెం కన్ఫ్యూజ్లో ఉంది స్వామి. సేలం రేపు వెళ్తామా ఎల్లుండి వెళ్తామా అనేది వెదర్ మీద డిపెండ్ అయి ఉంది స్వామి. ఒకవేళ వర్షం కింద పడుతుందంటే రేపు వెళ్ళిపోతాం స్వామి. వర్షం పడదు అంటే మేము December 1st సేలంలో ఉంటాం స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి ఇది వచ్చి మేము 2019లో ఇక్కడ కింద షెల్లార్ గ్యాస్ కనిపిస్తున్నాయి కదా స్వామి. కింద షెల్లార్ అనేది ఉంటుండే, ఇక్కడ నైట్ హాల్ట్ అనేది ఉండే స్వామి. ఈరోజు నిన్న కొంచెం జల్దీ కొంచెం ఎక్కువ నడిచామని చెప్పాను కదా స్వామి. ఈరోజు ఇది నైట్ హాల్ట్. యాక్చువల్లీ నైట్ హాల్ట్ కాస్త మేము మధ్యాహ్నం హాల్ట్ అయింది స్వామి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈవినింగ్ హాల్ట్ ఒక 10 ఉంది స్వామి. ఆల్మోస్ట్ 20 kilometers వచ్చేసాం స్వామి. స్వాములందరూ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర కూర్చున్నారు, మీరు చూడవచ్చు. స్వాములందరూ ఇప్పుడిప్పుడే అందరూ హాల్ట్కి వస్తున్నారు స్వామి, కూర్చున్నారు చూడండి. రామస్వామి రెస్ట్ తీసుకో కూడా ఫోన్ వాడుతుంది. ఒక్కసారి చూడొచ్చు స్వామి. ఇక్కడ అయితే భిక్ష అనేది చాలా జల్దీ అరేంజ్ చేసేసారు స్వామి. ఇప్పుడు నెక్స్ట్ మేము టైం వచ్చి 12:30 అవుతుంది. 12:30కే భిక్ష అనేది స్టార్ట్ అయిపోయింది స్వామి. మా రవిస్వామి తింటున్నారు, వాళ్ళ కన్నస్వామి సేవ చేస్తున్నారు రవిస్వామికి. ఇదే హైదరాబాద్లో అయితే ఇక్కడ కూర్చొని తింటారు స్వామి. అసలు మంచి జాగాలు చూసుకొని మంచి హోటళ్ళు చూసుకొని కూర్చొని తింటారు. ఇక్కడ చూడండి ఒకసారి రోడ్ల మీద ఎలా కూర్చొని తింటున్నామో. వీళ్ళే కాదు, నేను కూడా అట్లనే కూర్చుంటా స్వామి. స్వామి శరణమయ్య. రఫుల్ స్వామి, ప్లాట్ఫామ్ నెంబర్ 65 ఎట్లా ఉంది స్వామి? జైల్ మండి కూడా బాగుందా? మన నవీన్ స్వామి చూడండి, ప్యారడైజ్ బిర్యానీ తింటుండు కూర్చొని.
సాంశరణ్ స్వామి, ఈరోజు మనము ఇడుముడి ఎందుకు కట్టుకుంటారు దానికోసం ఒకసారి మన గురుస్వామిని ఒకసారి అడుగుదాం. స్వామి చెప్పండి స్వామి, అసలు ఇడుముడి అనేది ఎందుకు కడతారు? అక్కడ హైదరాబాద్లో కట్టుకొని ఎందుకు నెయ్యాభిషేకం అనేది చేస్తారు? చెప్పండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వాములందరికీ స్వామి శరణం. హైదరాబాద్లో ఉండని ఏడన్నా ఉండని ఎవరైనా దీక్ష చేయని స్వామి. ఇరుముడి అనేది మనము అయ్యప్పకు ప్రీతిపాత్రమైనది. అందరూ మనము మాల వేసుకుంటాము, 40 రోజులు దీక్ష చేస్తాం. 40 రోజులు దీక్ష చేసినప్పుడు మనం ఎంత పాపాలు పోవాలా, మనం అన్ని కష్టాలు పోవాలా, మన ఇంట్లో వాళ్ళు అందరూ మంచిగా ఉండాలనేసి మనం ఒక దీక్ష చేస్తున్నాం. దీక్ష చేస్తున్న తర్వాత ఒక ఇరుముడి కట్టుకుంటాము. ఇరుముడి కట్టుకున్నప్పుడు అయ్యప్పకు మనం నెయ్యి, దాంట్లో కొబ్బరికాయల టెంకాయలను తీసుకుపోయి మనం నెయ్యాభిషేకం చేస్తున్నాం. ఒక సైడ్ ఏమో మనకు మాలికపురతమ ఇది ఉంటుంది, మొత్తం అమ్మవారికి మొత్తం మనము అలంకారం కోసం తీసుకోబోతున్నాము. ఇంకొక 2 కొబ్బరికాయలు ఉంటాయి. ఆ కొబ్బరికాయలని ఒకటి మనం పట్నెటంబడి కాడ కొడతాము, ఇంకొకటి మనం కన్యమూల గణపతి దగ్గర కొడతాము. అయితే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనము అయ్యప్ప దీక్ష రాదు మనకు. అప్పుడు మనకు 40 రోజులు అయ్యప్ప దీక్ష కంటిన్యూ అయిన తర్వాత అప్పుడు పోయి ఇరుముడి మన తల మీద ఎక్కుతాయి స్వామి. అది మనం హైదరాబాద్లో దీక్ష చేసి మనం ఎక్కడ ఇంటికాడ దీక్ష చేసినా 40 డేస్ మనం ఇంటికాడ దీక్ష చేసి దాని తర్వాత మనం ఇరుముడి మోసేది 2 గంటలే స్వామి. ఎందుకంటే మనం ఆడ ఇరుముడి తీసుకొచ్చి బండ్లో పెట్టేస్తాం, లేకుంటే ట్రైన్లలో పెట్టేస్తాం. ఆడ నుంచి మనం మోసేది పంబ నుంచి పైన కొండ వరకే స్వామి. ఇది మాకు వేణుగోపాల్ గురుస్వామి ఇచ్చిన ఒక పెద్ద అదృష్టం ఏంటంటే, ఈ ఇరుముడి అనేది మేము 40 రోజులు తల మీద మోసి అయ్యప్ప కోసం ఒక ప్రేమతోని వెళ్తున్నాం స్వామి. అందరూ దేవునికి అయ్యప్పకి ఏదో దీక్ష చేస్తున్నాం దేవుడని అందరూ నమ్ముతారు, కానీ మాకు అయ్యప్ప అంటే ప్రేమ. ఆయన మీద అంత ప్రేమ ఉంది కాబట్టి 40 రోజులు మనము ఎంత జన్మల పుణ్యం చేసుకుంటే కానీ 40 రోజులు ఇరుముడి మొయ్యాలంటే అదృష్టం ఉండాలి స్వామి. నార్మల్గా మనము ఇంటికాడ దీక్ష చేస్తే 2 గంటలకి ఎక్కువ మొయ్యలేము. ఇరుముడి అనేది చాలా పవిత్రమైనది. మన ఇంట్లో అందరూ మనకు ఆశీర్వాదం ఇచ్చేసి దాంట్లో 2 బియ్యం వేసి పంపిస్తారు. ఆ బియ్యం ఎందుకు అంటే అప్పుడు అయ్యప్పకు వాళ్ళ అమ్మ ఇరుముడి గట్టి పంపించింది. ఎందుకంటే మధ్యలో నా కొడుకు ఆకలి అయితే వండుకొని తినొచ్చు అనేది. అయితే అర్వానం పాయసం కూడా అట్లనే వండుతారు. ఎందుకంటే అయ్యప్ప ఆకలైనప్పుడు వండుకున్నాడు అనమాట. అడుగు వండుకున్నప్పుడు అది ఏమైందంటే పచ్చిగా ఉండిపోయింది. అందుకనే మన అర్వానం పాయసం అనేది కొంచెం పచ్చిగానే ఉంటుంది స్వామి. దాంట్లో బియ్యమే ఉంటుంది. అయ్యప్ప ఎట్లా తిన్నాడో మనం కూడా అట్లనే తింటాము. ఇప్పుడు మనము 40 రోజులు ఆ ఇరుముడి అనేది శబరిమలని మోస్తున్నామంటే మనకు ఎంత పుణ్యం చేసుకుంటే కానీ ఆ అదృష్టం దొరకదు స్వామి. అందుకే ఒక్కసారి జీవితంలో ఒక్కసారి పాదయాత్ర చేసి ఆ ఇరుముడి అనేది 40 రోజులు మోస్తే మనకు అదృష్టమే అదృష్టం స్వామి. మనం ఎన్ని జన్మల పాపాలు చేసినా పాపాలు అన్నీ వెళ్ళిపోతాయి స్వామి ఒక్కసారి పాదయాత్ర చేస్తే. స్వామియే శరణమయ్యప్ప. ఆ వేణుగోపాల గురుస్వామికి మన అయ్యప్ప ఎప్పుడైతే అయ్యప్ప దీక్షలు స్టార్ట్ చేసారో, ఎప్పుడైతే ఎవరు రాసిరో అది 40 రోజులు అయ్యప్ప దీక్ష చేసి ఇట్లా శబరిమల కొండ వెళ్ళాలా, అయ్యప్ప నెయ్యాభిషేకం చేసేయాలని ఎవరు రాసిరో స్వామి అంతైతే నాకు తెలియదు. కానీ మా అదృష్టానికి అయితే వేణుగోపాల గురుస్వామి అనేది చాలా మాకు అయ్యప్ప తర్వాత ఆయననే. ఎందుకంటే ఆయన ఒక మాకు దారి చూపించిండు. ఈ 40 రోజులు మనము మనకు మాతా స్వామిలు ఎవరు కూడా మన మీద నీడ పడకుండా, మనం ఎవరు ఏం చింత చేయకుండా, ఎవరికి మనము మన బిజినెస్ కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరితో మాట్లాడకుండా చేయకుండా అన్నీ వదిలేసుకొని అదే మన అయ్యప్ప దీక్షలు అదే రాసి ఉంది. మనం ఎప్పుడు కూడా మాల వేసుకుంటే ఊరు అవతల ఉండాలా, ఎవరిది చింత ఉండదు, ఇంటి చింత ఉండదు, పిల్లల చింత ఎవరిది ఉండదు. మాల వేసుకుంటే ఖాళీ అయ్యప్పకి అంకితం కావాలంటే ఏదో ఒక శబరిమల పాదయాత్ర చేస్తేనే మనం అన్నీ చేయగలుగుతాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇంతకుముందు చూసినట్టయితే మనము ఇంతకుముందు భిక్ష అనేది చేసాము. అక్కడ దానికి ముందు మనము టోల్ గేట్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉండే స్వామి. ఆల్మోస్ట్ టోల్ గేట్ 9th టోల్ గేట్ స్వామి క్రాస్ చేస్తున్నాము. మరి కాసేపులో టోల్ గేట్ కూడా క్రాస్ చేస్తాం స్వామి. ఎల్లుండి సేలంకి వెళ్తాం స్వామి. ఇంతకుముందు చెప్పినా కదా రేపు ఎల్లుండి అని కన్ఫ్యూజన్ అని. ఎల్లుండి December 1st సేలంలో ఉంటాం స్వామి. అక్కడ మేము అందరం యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరు అందరం కలిసి గ్రూప్ ఫోటో అనేది దిగుతాం స్వామి. స్వామి శరణం. స్వామి చూడండి కొండలు ఇలా కనిపిస్తుంది. మీకు చెప్పినట్టు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇలా కొండలు. హైవే పై నుంచి వెళ్తుంటే ఇంకా బాగా మంచి కొండలు కూడా కనిపిస్తుంది స్వామి. స్వామి చూడండి ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ముంగట. కొంచెం డేంజర్ అయితే ఉంటుంది స్వామి. డేంజర్ అంటే ఏం లేదు స్వామి, కొంచెం రోడ్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మేము నడవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది స్వామి. అయినా కానీ మాకు ఈరోజు కొంచెం 10 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. 2018లో వచ్చినప్పుడు కంటిన్యూగా నిన్న ఉన్న ఆల్టో నుంచి చూసుకుంటే
కంటిన్యూగా నడిచాం స్వామి. సేలం వచ్చి ఇక్కడికి 47 ఉంది స్వామి. కంచి 424 కనుక కంచికి ఓం స్వామి. జై శ్రీరామ్. కోతులు చూడండి స్వామి. ఇప్పుడైతే ఘాట్ రోడ్ వచ్చింది స్వామి. మా స్వాములు వాటర్ సేవ అనేది చేస్తున్నారు. స్వామి ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అయింది స్వామి. వెహికల్స్ చూడండి ఎంత చూడవచ్చు. అందరు సింగల్ స్వాములు అందరు సింగల్ అయితే నడుస్తున్నారు. మీకు ఈడికి నాడు వరకు అయితే చూడవచ్చు. ఒకటే సింగల్ లైన్, మొత్తం సింగల్ లైన్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ లైన్ అయితే మేము దాటాం స్వామి. ఒకరి తర్వాత ఒకరు కంపల్సరీ. ఇది చాలా డేంజరస్ రోడ్ స్వామి. చూసి ఒకరి తర్వాత ఒకరు వెనకాల ఒకరు నడుస్తాం స్వామి. స్వామి శరణం. కొబ్బరి బొండలు తాగుతూ సీద తింటున్న స్వాములు. మా శశి స్వామి చూడండి. కొబ్బరి అయిపోయినాక నాకు కొబ్బరి అట్లనే తింటాడు. స్వామి మేము ఇంతకుముందుకు అయితే అక్కడ సైడ్ నడిచాం స్వామి. ఇంతకుముందు ఆర్టీఓలు మా జాగ్రత్త కోసము అక్కడ నడవకండి, వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ రైట్ సైడ్కి నడవమన్నారు స్వామి. రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాము అందరూ సేఫ్గా ఉండడానికి. ఎందుకంటే ఇప్పుడు కొంచెము అక్కడికి వచ్చే వాళ్ళకి చెడ ఉంటుంది కాబట్టి వెహికల్స్ అనేవి కొంచెం స్లో వస్తాయి స్వామి. అక్కడ సైడ్ చాలా ఫాస్ట్ వెళ్తాయి స్వామి చరణం. ఎంత బాగా కనిపిస్తాయి చూడండి స్వామి కొండలు. ఘాట్ సెక్షన్ నుంచి మేము వెళ్తున్నాము. ఇంకా రేపు మాకు ఇంకా వ్యూ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది స్వామి. ఘాట్ సెక్షన్ నుంచి వెళ్తుంటే స్వామి రైట్ సైడ్లో మనకి హనుమాన్ టెంపుల్ అనేది ఉంది స్వామి. కొంతమంది యాత్రకు పోయేసి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా స్వామి. ఇక్కడ స్టే చేసి స్వామి ఘాట్ సెక్షన్ నుంచి అయితే మేము ఇంకా వెళ్తున్నాం స్వామి. ఇక్కడ నుంచి మా హాల్ట్ వచ్చేసి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది స్వామి. ఎంత బాగా వ్యూ అనేది ఎంత బాగా అనిపిస్తుంది చూడండి స్వామి. అసలు కొండలు కానీ ఈ రోడ్డు కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి స్వామి. మా స్వాములు కూడా నడుస్తున్నారు ముంగట చూడవచ్చు. లైఫ్లో మళ్ళీ కూడా మనం చూస్తామో లేదో తెలియదు. లైఫ్లో మళ్ళీ పాదయాత్ర చేస్తానో కూడా లేదో కూడా తెలియదు. కానీ నా వల్ల అయినంత వరకు నేను పాదయాత్ర చేస్తాను స్వామి. చూడవచ్చు ఎంత బాగా ఈ ఫారెస్ట్ ఏరియా కానీ ఇక్కడికి ఇట్లా నడుస్తుంటే రోడ్ల మీద ఎంత బాగా అనిపిస్తుంది స్వామి. కొండలు, ఈ క్లౌడ్స్, మళ్ళీ ఇంకా ఈ సూర్యకాక. ఉదయాల్లో చూస్తేనేమో వర్షాలు పడుతున్నాయి, మధ్యాహ్నం చూస్తే ఎండ కొడుతుంది. అసలు ఏం అర్థమవుతలేదు స్వామి. అయినా కానీ మా నడుక అనేది ఆప్తలేము స్వామి. కంటిన్యూగా నడవడం అయితే నడుస్తున్నాము స్వామి. ఆల్మోస్ట్ అయితే మేము ఈరోజు నైట్ హాల్ట్కి అయితే వచ్చేసాం స్వామి. టైం వచ్చేసి 4:03 అవుతుంది స్వామి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి ఉంది స్వామి ఫంక్షన్ హాల్. స్వామి శరణం. స్వామి హాల్ట్కి అయితే వచ్చేసాం స్వామి. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ ఫంక్షన్ హాల్ అనేది మాకు కొత్త హాల్ట్ స్వామి. ఈ ఇయర్లే ఇక్కడికి వస్తున్నాము. ఫస్ట్ టైం ఈ హాల్ట్ అనేది ఫంక్షన్ హాల్. ఇక్కడికి 10 కిలోమీటర్స్, రేపు 10 కిలోమీటర్స్ నడిచేది ఇప్పుడే కొంచెం ఫాస్ట్గా వచ్చేసాం స్వామి. అంటే మాకు రేపు పొద్దుగాల కొంచెం ఈజీగా అవుతుంది నడవడం.
ब्रह्मविष्णुमहेश्वरं सरस्वतीयं पुनम्यादं सर्वकामार्थसिद्धये भूतादिष्टविनाशाय भूतिभूषाय शम्भवे यक्षयागविध्वंसकाय वीरभद्राय मङ्गलम् ॐ यत्र योगी सरो कृष्णो यत्र प्राप्तो धनुसरा सतत श्री विजयो भूतिध्रुवानि तीर्णमासुदे सकलकल्या ॐ नमः शिवाय च महेश्वराय च स्वाहा ॐ नमः शिवाय च शिवतराय च स्वाहा ॐ शाश्वताय नमः ॐ प्रचोदयात् ॐ अनन्तपुरग्रासाय एते भूद्वारका एते महोदेव ब्रह्मणां ॐ तथा ॐ सत्यविष्णुर्नयनं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् माभो ज्योतिषं ब्रह्मभूतिः ॐ शिव शिव शम्भो रामाय प्रवर्तमानस्य एवं विशेषविष्टायां सुभगितौ अस्माकं श्रीमान् श्रीमदः सूर्यग्रहोतो भवस्य नामदेशा साहित्यनामदेशा सागुणनां क्षेमस्यै विद्याभयज्ञानजतनं ध्येयं पस्वानं रासितेरसां समास्ता अकलचन्द्रावले बहुते पञ्चतले उच्चैश्वरले आपो वा यदं सर्वं विष्णुभूतानि आपप्राणावा पापनवापासामनवापसामनापो विराटापो सर्वाणापो विष्णुतापो सत्यमापो सर्वदेवता आपो भूतभूतिष्ठिवरो ॐ गणानां ब्रह्मणोदिविशीलसारं गजाननं भूतगणाधिपतिं शक्तिं भूपदसारं उमास्वंस्योगविनाशकालं नमामि विघ्नेश्वरपादपङ्कजं ॐ नमो विघ्नराजाय सर्वविघ्नाय भगवन्तम् अजगदजरं देवं विघ्नविनाशनं ॐ नमामि हेरम्बाय नमो नमः विनाशकरपतिस्तोत्रं यप्रतिष्ठितं मनदा तस्य देहं समर्पयामि हरिद्रागणपतिदेवतोभ्यां नमः नानाविधं समर्पयामि ॐ वनस्पतितमे भद्रं कर्णे श्रुयामो देवाः भद्रं तस्य मत्स्यभिर्यज्ञग्राः स्थिरैरङ्गैः सप्तमपि पश्येम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो विद्धस्य वा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः सरि
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప గణపతి సోదరుడే శరణమయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి శరణమయ్యప్ప దైవమే శరణమయ్యప్ప కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప పూర పరిమిత శోభిత ప్రియనే శరణమయ్యప్ప గిరీశనే శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప నాయకనే శరణమయ్యప్ప కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప సకల రోగ నివారణ ధన్వంతర మూర్తివే శరణమయ్యప్ప ఓం ఓం మహా ఓం జన ఓం తపా ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం కర్తేన పరిశంచామి అమృతమస్వమృతోపస్తరణమయ్యప్ప స్వామి దేవత ప్రాణప్రతిష్ఠ మహామంత్రశ్చ బ్రహ్మ విష్ణు మహేశ్వర హర్షానుగ సామధర్వాణి చాందాంసి ప్రాణశక్తి మహాశాస్త్ర దేవత హాం బీజం హ్రీం శక్తి ఓం కీలకం శ్రీ మహా ప్రాణపరిష్ట మహామంత్ర జపే వినియోగ ఓం సోమో మండల మధ్య కన్యానం దివ్యాంబరాలంకం దేవం పుష్పసరాక్షకార్మికం సన్మానిక్య పాత్ర భయం విద్రానాం కర పంకటే మదగస్కం ధాతిరూఢం విపుం శాతారం శక్నం నమామి సత్తం త్రైలోక్యం సంభానం సాగ ఇద పరివారై సమస్త దేవతా పరివేషిత శ్రీ పూర్ణపితర అంబ సమేత హరిహర ధర్మచ అయ్యప్ప స్వామి నమః ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే హరిహరాయ విగ్రహాయ చతుర్నాథనాయ పరమవాహనాయ ధర్మశాస్త్రే స్వాహా నవరత్నకల్ప సింహాసనం సమర్పయామి ఓం నమో భగవతే నమో రుద్రమణాయ
హరిహరో మరా హరో మరా స్వామి దిగదో మయప దిగదో స్వామి దిగదో మయప దిగదో హరిహరో మరా హరో మరా పార్వతీమయ అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర అభిషేకమయ్య అయ్యప్ప ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప శాస్త్రలో అభిషేకం ధర్మశాస్త్రంలో అభిషేకం శాస్త్ర
యాత్ర చేయాలేమో స్వామి
వస్తున్నాడు మా గజ్జల
గర్భ స్వామి శరణ పూరయ్యప్ప పరిమళ తోడే శరణ పూరయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పూరయ్యప్ప Pedestrian.
శరణమయ్యప్ప నూతన వస్త్రం స్వామికి నూతన వస్త్రం నూతన వస్త్రం స్వామికి స్వామికి నూతన వస్త్రం స్వామికి 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 నూతన శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి ఈరోజు పాదయాత్రలో అన్ని వేణుగోపాల గురుస్వామి బృందమే స్వామి ప్రతి ఒక్క పాదయాత్ర కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలి, అయ్యప్ప కృప ఉండాలి స్వామి. ఎట్లాంటి ఆటంకం వచ్చినా కూడా అయ్యప్ప కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాదయాత్ర చేసే గురుస్వాములకు అందరికీ పాదాభివందనాలు. స్వామి శరణమయ్యప్ప. పేరు పేరున పాదయాత్ర తీసే గురుస్వాములకు వెంకటన్న కానీ, చిన్న వెంకటన్న, పెద్ద వెంకటన్న, క్యాప్టెన్ స్వామి నాగరాజ్ గురుస్వామి, గోపన్న అందరికీ కూడా పాదాభివందనాలు. ఈ యాత్ర చేసే గురుస్వాములకు అందరికీ ఎల్లవేళలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి ఇట్లాంటి పాదయాత్రలు మీకు చాలా సౌకర్యంలో కనిపిస్తుంది స్వామి. మేము చేసినప్పుడు పాదయాత్రలు అయితే గురుస్వామి ఏడ వంట పెడతాడు, వండుకునేది ఏది పెడతా తినే స్వామి. ఇన్ని 10 రకాల వంటలు ఉండకపోయేది, 10 రకాల ఐటమ్స్ ఉండకపోయేది, ఏడ వంట పెడతాడు షెటర్ల కాడ కానీ గుళ్ళ కాడ కానీ ఏడైనా సరే పండుకునేది. మీకు వేణుగోపాల గురుస్వామి, గోవర్ధన్ రెడ్డి గురుస్వామి సృష్టించిన ఈ పాదయాత్రలో ఎంత జనాభా పెరిగింది స్వామి. వారి వారి కుటుంబ సభ్యులు అంతా చల్ల ఉండాలి స్వామి. ఖచ్చితంగా డబల్ వ్యాక్సిన్ లేదంటే ఆర్టిఫిషియల్ తెప్పించుకోవాలి స్వామి. అంతే స్వామి. ఆన్లైన్ దర్శనం నీళ్ళకల్లా పోయి చెక్ చేయించుకోవాలి స్వామి, స్టాంప్ తెప్పించుకోవాలి, అంతకు మించి ఏం లేదు స్వామి. అద్దాలు తీసి స్వామి.